ఓకే, ఒక్కసారి ఊహించుకోండి. ఎన్నో ఏళ్లు కష్టపడి ఇంజనీరింగ్ లేదా ఎంబీఏ డిగ్రీ సంపాదించారు. మార్కులు కూడా బాగానే వచ్చాయి. కలర్ఫుల్గా ఓ మంచి రెజ్యూమే కూడా తయారు చేసుకున్నారు. ఆ తర్వాత లింక్డ్ఇన్, నౌకరీ లాంటి జాబ్ సైట్స్లోకి వెళ్ళి ఓ 50 కాదు ఓ 100 జాబ్స్కి అప్లై చేసేశారు. మరి రిజల్ట్ ఏంటి? సుమారుగా 100 అప్లికేషన్లు. అంటే దానికి వెనక కొన్ని వందల గంటల సమయం, ఎన్నో ఆశలు, కలలు అన్నీ ఉన్నాయి. కానీ వచ్చిన రిప్లైస్ మాత్రం జీరో. ఒక్కటంటే ఒక్క సమాధానం కూడా రాలేదు. ఒకవేళ పొరపాటున ఇంటర్వ్యూ కాల్ వచ్చినా ఆ తర్వాత వాళ్ల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. కనీసం పట్టించుకోరు. మనం పంపిన ఈ అప్లికేషన్లన్నీ ఏదో పెద్ద బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతున్నాయనిపిస్తుంది కదా. అప్పుడు మనసులో బోలెడు ప్రశ్నలు మొదలవుతాయి. బహుశా ఇది నా కాలేజ్ వల్లేనా? నేను ఐఐటి లాంటి టాప్ టైర్ యూనివర్సిటీలో చదవకపోవడం నా తప్పా? లేకపోతే మార్కెట్ పరిస్థితి ఏమైనా దారుణంగా ఉందా అని. కాని అసలు నిజమేంటంటే ప్రపంచం చాలా మారిపోయింది. ఉద్యోగం సంపాదించే రూల్స్ అవి పూర్తిగా మారిపోయాయి. సరే, ఇప్పుడు ఆ అసలు విషయంలోకెళ్దాం. ఈ రోజుల్లో హైరింగ్ ప్రాసెస్ ఎలా నడుస్తుందో చూద్దాం. ఎందుకంటే మనం అనుకుంటున్న పాఠ పద్ధతులు ఇకపై అస్సలు పనిచేయవు. గేమ్ రూల్స్ మొత్తం మారిపోయాయి. అంటే ఓ 5-10 ఏళ్ల క్రితం పరిస్థితి వేరు. పెద్ద పెద్ద కంపెనీలు, కాలేజీల నుంచి ఫ్రెషర్లను తీసుకుని వాళ్లకి 6 నెలల పాటు జీతమిస్తూ ట్రైనింగ్ ఇచ్చి పని నేర్పించేవి. కానీ ఇప్పుడా సీన్ లేదు. ఈ రోజుల్లో కంపెనీలకు ట్రైనింగ్ ఇచ్చే అంత టైంగాని డబ్బుగాని లేవు. సో ఇప్పుడు కంపెనీలు ఏం కోరుకుంటున్నాయో తెలుసా? డే 1 రెడీనెస్. సింపుల్గా చెప్పాలంటే వాళ్లు మిమ్మల్ని సోమవారం ఉదయం ఉద్యోగంలోకి తీసుకుంటే ఆఫీస్లో మీ డెస్క్ దగ్గర కూర్చుని ల్యాప్టాప్ ఓపెన్ చేసి వాళ్ల కంపెనీకి సంబంధించిన ఒక నిజమైన ప్రాబ్లం సాల్వ్ చేయగర్రా లేదా అని చూస్తున్నారు. అంతేకాని మీ దగ్గర బీటెక్ సర్టిఫికెట్ ఉందా లేదా అనేది వాళ్లకంత ముఖ్యం కాదు. ఇది వినగానే టైర్ 2 లేదా టైర్ 3 కాలేజీల నుంచి వచ్చిన వాళ్లకు కొంచెం కష్టంగా అనిపించొచ్చు. కాని ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడే ఒక సూపర్ అవకాశం కూడా ఉంది. ఎందుకంటే స్కిల్స్కు భేదం లేదు. అవి బ్లైండ్. ఒక టాప్ కాలేజ్ స్టూడెంట్ కంటే మీరు పనిని ఇంకా బాగా చేయగలరని ఒక్కసారి ప్రూవ్ చేస్తే చాలు, వాళ్ళు మిమ్మల్నే తీసుకుంటారు. మరి దాన్ని ఎలా ప్రూవ్ చేయాలి? ఓకే, ఇప్పుడు మనం ఒక్కసారి ఇంటర్వ్యూ చేసేవాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాం. వాళ్ళు నిజంగా ఏం వెతుకుతున్నారో మనకు తెలిస్తే మనం ఏం చేయాలో ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. చూడండి, మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు రిజెక్ట్ అవుతామేమోయని ఎంత టెన్షన్ పడతామో ఇంటర్వ్యూ చేసేవాళ్లు కూడా అంతే టెన్షన్ పడతారు. వాళ్లకున్న అతిపెద్ద భయం ఏంటంటే ఒక తప్పుడు వ్యక్తిని ఉద్యోగంలోకి తీసుకోవడం. ఎందుకంటే వాళ్లు మిమ్మల్ని హైర్ చేశాక మీరు సరిగ్గా పనిచేయలేకపోతే కంపెనీ టైం, డబ్బు వేస్ట్ అవ్వడమే కాకుండా వాళ్ల బాస్ ముందు నిలబడి సమాధానం చెప్పాల్సింది కూడా వాళ్లే. అందుకే ఇంటర్వ్యూ చేసేవాళ్లు ఎప్పుడూ ప్రూఫ్ కోసం చూస్తారు. మేం వాటిని రసీదులు లేదా రిసీట్స్ అని పిలుస్తాం. అంటే ఏంటంటే మీ స్కిల్స్ని మీరు నిజంగా వాడారని నిరూపించే కొన్ని రియల్ లైఫ్ ఉదాహరణలన్నమాట. చాలామంది స్టూడెంట్స్ ఇంటర్వ్యూల్లో ఏం చేస్తారంటే టెక్స్ట్ బుక్స్లో ఉన్న డెఫినిషన్స్ని అప్పచెప్పేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, డేటా అనాలిసిస్ గురించి చెప్పండి అని అడిగితే డేటాను క్లీన్ చేసి మోడల్ చేసే ప్రాసెస్నే డేటా అనాలిసిస్ అంటారు అని చెప్తారు. నిజం చెప్పాలంటే ఇది వాళ్ళకస్సలు నచ్చదు. ఇంటర్వ్యూ చేసేవాళ్లకు డిక్షనరీ అవసరం లేదు కదా. వాళ్లకు ఇలాంటి సమాధానం కావాలి. నా ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్లో నేను 10,000 వరుసలున్న ఒక మెస్సీ డేటాసెట్ తీసుకున్నాను. పైథాన్ ఉపయోగించి దాన్ని క్లీన్ చేశాను. దానివల్ల మా కంపెనీ సేల్స్ ఎందుకు పడిపోతున్నాయో కనిపెట్టి నా ప్రొఫెసర్కు ఒక డాష్బోర్డ్ ప్రెజెంట్ చేశాను. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అంతా బాగానే ఉంది, కానీ అసలు ఇంటర్వ్యూకి వెళ్లకముందే మన దగ్గర ఇలాంటి రిసీట్స్ సరిగ్గా ఉన్నాయో లేదో మనకెలా తెలుస్తుంది? మనల్ని మనం నిష్పక్షపాతంగా ఎలా అంచనా వేసుకోవాలి? సాధారణంగా మనం మన ఫ్రెండ్స్తోనో పేరెంట్స్తోనో ప్రాక్టీస్ చేస్తాం. వాళ్లు మనల్ని ప్రేమిస్తారు కాబట్టి మనం చెప్పే సమాధానాలు ఎంత బాలేకపోయినా సరే అబ్బా చాలా బాగా చెప్పావంటారు. కాని అది మనల్ని మనం మోసం చేసుకోవడమే. ఎందుకంటే నిజ ప్రపంచం మన ఫీలింగ్స్ని అస్సలు పట్టించుకోదు. అందుకే మనకు అబద్ధం చెప్పని ఒక అర్థం కావాలి. మన పేరు, కాలేజ్, బ్యాక్గ్రౌండ్ లాంటివేవీ చూడకుండా కేవలం మన స్కిల్స్ని మాత్రమే చూసి మన వీక్నెస్లెక్కడున్నాయో ముఖం మీదే చెప్పే ఒక సిస్టమ్ కావాలి. సరే, ఇప్పుడు థియరీ నుంచి అప్లికేషన్లోకి వెళ్దాం. మనలో ఉన్న పొటెన్షియల్ని కైనెటిక్ యాక్షన్గా, అంటే మనశ్శక్తిని గతిశక్తిగా ఎలా మార్చాలో ఇప్పుడు చూద్దాం. ఈ ఒక్క విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. మీ డిగ్రీ అనేది కేవలం పొటెన్షియల్ ఎనర్జీ లాంటిది.
అంటే నిల్వ ఉన్న శక్తి. కాని మీరు నిరూపించగల స్కిల్స్ అవే కైనెటిక్ యాక్షన్ అంటే కదిలే శక్తి. ఉద్యోగాలను తెచ్చిపెట్టేది, మార్కెట్లో విలువను సృష్టించేది ఈ కైనెటిక్ యాక్షనే. మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఆ నిష్పక్షపాత అద్దంలా పనిచేయడానికే కైనెటిక్ అనే ఒక ఏఐ ఏజెంట్ని తయారు చేశారు. ఇది మీ కెరియర్కు ఒక రియాలిటీ చెక్ లాంటిది. ఇది 3 సింపుల్ స్టెప్స్లో పనిచేస్తుంది. ముందు మీ గోలేంటో చెప్పాలి, తర్వాత అది ఒక నిజమైన ఇంటర్వ్యూని సిమ్యులేట్ చేస్తుంది, చివరగా మీకొక నిజాయితీగల స్కోర్ కార్డ్ ఇస్తుంది. ఈ కైనెటిక్ ఏఐ ఒక స్ట్రిక్ట్ మేనేజర్లాగా ప్రవర్తిస్తుంది. అది కేవలం రిసీట్స్ కోసం మాత్రమే అడుగుతుంది. మీరు చాట్‌జీపీటీ నుంచి సమాధానాలు కాపీ చేసి చెప్తే దాని ఈజీగా పట్టేస్తుంది. చివరికి మీ బలహీనతలు ఎక్కడున్నాయో పాయింట్ టు పాయింట్ చెప్పి వాటిని ఎలా సరిచేసుకోవాలో కూడా సలహా ఇస్తుంది. కాబట్టి ఇప్పటినుంచి మీ కాలేజ్ని నిందించడం ఆపండి. మార్కెట్ బాలేదని బాధపడటం ఆపండి. మీ ఫోకస్ మొత్తం బయటి కారణాల నుంచి మీ చేతుల్లో ఉన్న పనుల వైపుకు మార్చండి. ఇది ఒక సింపుల్ కాల్ టు యాక్షన్. మీలో ఉన్న గ్యాప్స్ ఏంటో తెలుసుకోండి, వాటిని ఫిక్స్ చేసుకోండి, రియల్ వరల్డ్ స్కిల్స్ సంపాదించుకుని నెక్స్ట్ ఇంటర్వ్యూకి మిమ్మల్ని ఎవరూ ఆపలేరన్న కాన్ఫిడెన్స్తో వెళ్ళండి. చివరిగా ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచించండి. మీ ఎనర్జీ అది కేవలం పొటెన్షియల్గా ఉండిపోయిందా లేక కైనెటిక్గా మారుతోందా? మీలో సామర్థ్యం ఉంది, ఇప్పుడు దాన్ని చేతల్లో చూపించాల్సిన సమయం వచ్చింది.